कांग्रेस पार्टी रोगरो न मारे गुड़े तू कैसे कांग्रेस पार्टी रोगरो न मारे गुड़े तू कैसे అక్క టీఆర్ఎస్ ఉన్నాగా పాత సీరలో ఏ సీరలో పంపించిండు రేవంత్ రెడ్డి ఏం సీరలు పంపిస్తుండు సీరలు లేకున్నా సరే ఈ రోడ్ బాగా అయిపోయాలి కదా రోడ్ కూడా బాగలేదు ఏం చేయడానికి రోడ్డు మట్టి రోడ్డు మీద నడుస్తాం మాకు వద్దేవద్దు రోడ్డు రోడ్డు పెండ వేసి సాంతి చల్లినట్టు వేసిపోయారు పిడికలు వేసి వేసినట్టు సాంతి చల్లి చల్లినట్టు వాకిలు ఇది రోడ్ మొత్తం అదే వేసిపోయారు ఇది మంచిగా వేయాలని మేము గిఫ్ట్ ఇదే రోడ్ గిఫ్ట్ వేయాలంటే మళ్ళా మంచిగా వేయాలంటే మేము ఇంకోసారి పార్టీ పార్టీ రోడ్ కావాల్సింది మీకు వేపిస్తే మీకు ఓట్లు వేసినాం మేము ఈ రోడ్ గిఫ్ట్ మాకు ఇస్తున్నావా సీరియల్ గిఫ్ట్ ఇచ్చిపెట్టి రోడ్ గిఫ్ట్ ఇచ్చినావా ఏమటికి ఇచ్చినావు ఈ రోడ్ గిఫ్ట్ తీసుకోపోని తీసుకొని వెళ్ళిపో తీసుకోపో డాంబర్ రోడ్ వద్దు మాకు మట్టి రోడ్ కావాలి మట్టి రోడ్ బాగుంది మాకు ఈ రోడ్ వద్దు పాలమూరు జిల్లా అంటేనే అందరికీ వలసల జిల్లా, లేబర్ జిల్లా, కార్మికుల జిల్లాగా ప్రసిద్ధి. అలాంటి జిల్లాలో సత్యవతి రాథోడ్ గిరిజన శాఖ మంత్రిగా ఉండగా ట్రైబల్ నిధుల కింద ₹1 కోటి నిధులతో పాలమూరు జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండలం బోడగుట్ట తండా గ్రామ పంచాయతీ దానికి అంటే కేసీఆర్ హయాంలో తాండాలన్నీ గ్రామ పంచాయతీ వేయడం వల్ల బోడగుట్ట తండ, దేవునిగుట్ట తండ 2 కలిపి గ్రామ పంచాయతీకి ఏర్పడాయి. బోడగుట్ట తండ నుంచి రేవల్లకి వెళ్ళే రోడ్డు నుంచి అప్రోచ్ రోడ్ అంటారు, R&B రోడ్డు, అప్రోచ్ రోడ్ ఒక సుమారు 1 కిలోమీటర్ రోడ్డు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు. కాంట్రాక్టర్ వచ్చేసేసి ఎంత మంచిగా రోడ్ వేసిండ్రు అంటే పెంకు మీద అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, అరే వాడు ఏం కొట్టిండ్రా షట్లకి ఏదో పట్టినట్లని మహేష్ బాబు డైలాగ్ ఉందిగా, అబ్సల్యూట్ సరిపోతుంది. మనోడు ఎంత మంచిగా రోడ్ వేసిండంటే అయ్యా ఆడోళ్ళు తైద రొట్టె జొన్న రొట్టె చేసి పెంకు మీద కొట్టి లేకపోతే ఎట్లా లేస్తుందో అట్లా లేస్తుంది. చూడండి, పెంకు మీద జొన్న రొట్టె లేచిన చందంగా రోడ్డు లేస్తుంది. దీన్ని జనాలు తినమంటారా, జనాలు నడవమంటారా? ఒక రోడ్ వేసేటప్పుడు మామూలుగా కంకర వేస్తారు, కంకర అణిగిన తర్వాత దాని మీద పల్చటి నీళ్ళ లాంటి డాంబర్తో సాంపి దాకా చల్లుతారు. చల్లిన సాంపి తర్వాత దాని మీద డాంబర్ వేసి తొక్కుతారు. ఇంకో డాంబర్ తొక్కిన తర్వాత దాని మీద కావాల్సినంత వెయిట్ పెట్టి తొక్కి లిక్విడేషన్ అంటే కెమికల్ ప్రాసెస్లో కానీ డాంబర్లో కానీ ఇది ఎట్లయిపోయిందంటే సిమెంటు తక్కువ ఇసుక ఎక్కువ లెక్క అయిపోయింది. అంటే సిమెంటు ఇసుక నీళ్లు కలిపితే ఎంత పట్టు ఉంటుందో డాంబర్ కూడా కెమికల్ ఈక్వేషన్ ఉంటుంది. వాడి ఈక్వేషన్ మొత్తం పీకతో రోడ్ వస్తుంది. ఇప్పుడు మనం కిలోమీటర్ రోడ్ విక్కపోయే పరిస్థితి ఏర్పరించింది. అయితే ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉన్నాడు ఇక్కడ మనకు రమేష్, అలాగే వాళ్ళ డిప్యూటీ సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళ గ్రామ ప్రజలు ఉన్నారు. మంగళవారం రోజు ఉదయాన్నే ఇది రోడ్ స్టార్ట్ అయినట్టుంది. అయితే బుధవారం పొద్దుగాల మాకు మార్నింగ్ మా పిల్లలు చూశారు కాబట్టి వీడియో క్లిప్ తోటి మేము ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మాకు అది క్లారిటీ వచ్చింది. ఇంకా అయితే అదే రోజు మేము వాళ్ళ ట్రైబల్ ఫండ్ అధికారులకు మేము కాల్ చేసి చెప్పామండి, మీరు ఇక్కడ రావాలి, కాంట్రాక్ట్ ఈ నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్ ఇట్లా అవుతుందని చెప్పాము. అయితే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు మాకు. మేము బయట ఉన్నాము, లేకుంటే వేరే ఇది ఉన్నాము, లేకుంటే మేము వచ్చి టైం ఉన్నప్పుడు మేము వస్తాము. ఆ సమాధానం వల్ల కానీ ఇప్పుడు 2 డేస్ అయింది కదా, ఇప్పుడైనా వాళ్ళు రావాలి కదా. ఇప్పటిదాకా ఏ అధికారి ఎవ్వరు కానీ ఇప్పటిదాకా వచ్చింది చూసింది లేదండి. ఫస్ట్ అన్న ఈ రోడ్డుకు ఎన్ని కోట్లు శాంక్షన్ అయిందన్న? ₹1 కోటి శాంక్షన్. 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని ఏమడగదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని గౌరవ ఎమ్మెల్యే మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారిని ఒకటే మేము చెప్పాలనుకున్నామండి. ఇందాకనే చెప్పాను, ఎందుకంటే వారు ఇక్కడ వచ్చి ఫస్ట్ వాళ్ళు ఇన్ఫెక్షన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి పరీక్షించండి. ఫస్ట్ మేము చెప్పేది కాకుండా మీరు కూడా ఇక్కడ వచ్చి చూడండి. దీనికి సంబంధించిన అధికారులకు మీరు చర్యలు తీసుకుంటారా, ఈ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేస్తారా అనేది మీరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. నమస్తే. యాక్చువల్గా ఏంటి అంటే ఇది పరిస్థితి,
ఈ పరిస్థితి ఇది. పరిస్థితి ఇంకో దగ్గర కెమెరాకి వచ్చేసేసి జూమ్ చేయను. ఇంకో ఏం లేదు, కింద ఏం లేదు, కింద డాంబర్ కింద డాంబర్ యాక్చువల్ కంకర పోసి కంకర మీద పులుసులాగా వేసేసిన డాంబర్ పోస్తారు. పులుసులాగా వేసిన డాంబర్ పోసిన తర్వాత దాని మీద ఉడుకుడికి అంటే ఇప్పుడు ఎవరి కోసం వేసారు ఈ రోడ్డు? ఈ రోడ్డు ఇది కాలకే వెళ్ళిపోతుంది. రెండు పీక్తే వస్తూనే ఉంది. ఇంకో ఏం లేదు, పీక్తే చూడు ఇంత అన్యాయమా? ఇంకో ఇక్కడ చూడు పెంకు మీద జనరేటర్ కాల్సి వచ్చినట్లు వస్తుంది. పెంకు మీద జనరేటర్ కాల్సి వచ్చినట్లు వస్తుంది. ఇక్కడ చూడు ఏం లేదు, కింద కంకర అనేది లేదు. మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేదంటే ప్రజల సొమ్ము? అయ్యా మీరు రోడ్ వేసిర్రు, ప్రజలు ట్యాక్స్ కట్టిన పైసలతోనే టెండర్లు ఇచ్చిర్రు కదా. ఈ ప్రభుత్వాలు ప్రజా ధనాన్ని ఈ రేంజ్లో దుర్వినియోగం చేస్తే ఎంతవరకు సబబు? 1 కిలోమీటర్ రోడ్డు ఇలా వీళ్ళకు దగ్గర ఎప్పుడంటే గత బీఆర్ఎస్ హయాంలో సత్యవతి రాథోడు గిరిజన శాఖ నిధుల కింద మంజూరు చేసిన రోడ్డు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ వేస్తారు. ఊరికి రోడ్డు కావాలి, ఎన్ని రోజులు ఉంటుంది? అది కాదు, డబల్ రోడ్డు బిస్కెట్కి ఇలా ఛాయలు అద్దుకొని ముంచుకొని తినట్లు పర్రం వస్తుంది. ఇది రోడా? దీని ఎవరైనా రోడ్ అంటారా? చెప్పండి. జొన్న రొట్టెలు తైద రొట్టెలు చేసే చందంగా తయారైపోయింది. అసలు ఈ ప్రభుత్వము ఏ ఉద్దేశంతో ఈ రోడ్ వేపిస్తుంది అనే విషయం ప్రభుత్వానికే తెలియాలి. టీఆర్ఎస్ చేసిన రోడే వీళ్ళకి శాసన అయింది కదా. శాసన అయిన తర్వాత మంచిగానే వేయాలి కదనా. ఎందుకు వేయాలి? వేయకూడదు. మేము ఇట్లానే వెళ్ళిపోతాం. ఎన్ని ఏళ్ళ తర్వాత మీకు రోడ్ వేస్తున్నారు అక్క? ఇలా 20 ఏళ్ళ తర్వాత 30 ఏనో ఇప్పుడు వేస్తున్నారు. అంటే గత 20 సంవత్సరాలుగా మీరు మట్టి రోడ్ మీద మట్టి రోడ్ మీద నడుస్తున్నాం. ఈ రోడ్ ఎప్పుడు శాంక్షన్ అయింది చెప్పారు మీకు? ఇది అప్పుడే అయింది. ఎప్పుడు? టీఆర్ఎస్ ఉన్నాగానే ఉన్నప్పుడు మంజూరు అయింది. ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది వేపిస్తున్నారు. వేపించినా కానీ మంచిగానే వేయాలి కదనా. ఎందుకు వేయాలి? వేయకూడదు ఇది రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్డు మీద అయితే నీకు రోడ్ నచ్చలే వేయాల్సి. మరి రోడ్ వేసేటప్పుడు మీరు ఎవరిని అడగలేరా? మీరు అడిగిండ్రు. మా కొడుకులు, మా మరుదులు, మా మందులు అందరు అడిగినా మేము ఇట్లనే వేస్తాము అని చెప్పిండ్రు. అడిగిండ్రు. కేవడి చారు చూపియా, కేవడి చారు ఏడికి పోతుండ్రు? ఏముంది కథ? ఏం లక్ష్యం? రోడ్డు క్వాలిటీ బాగాలేదు సార్. రోడ్డు క్వాలిటీ బాగాలేదు. వాళ్ళు చేసే పనులు అసలు బాగాలేవు. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది రోడ్డు క్వాలిటీ. కట్ చేసుకో. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు శాంక్షన్ అయింది. అయితే గత రోడ్డు శాంక్షన్ అయింది, ఇప్పుడే రోడ్డు వచ్చింది కాబట్టి వేసారు. రోడ్డు క్వాలిటీ అస్సలు బాగాలేదండి. కాంట్రాక్టర్ పేరు తెలుసా? కాంట్రాక్టర్ పేరు మర్చిపోయినా అండి, అంత ఐడియా లేదు. నెంబర్ ఉందా? ఫోన్ చేసి దానికి కాంట్రాక్టర్ ఫోన్ చేసి చూద్దాం, రెస్పాన్స్ ఇస్తాడేమో చూద్దాం. ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీకు ఫోన్ చేసిరా మీ ఊరోళ్ళకు? ఎవరు కాలేజ్ చేయలేదండి మాకు. మాజీ సర్పంచ్ గారు కూడా ఈ విషయం గురించి ఏమని మాట్లాడదామని వస్తున్నాడు ఇప్పుడు. అయితే మాజీ సర్పంచ్ గారిని కూడా పిలవండి, తన వయసు కూడా తీసుకుందాము. అయితే ప్రభుత్వ అధికారులు గత 4 రోజుల నుంచి మిమ్మల్ని మీ దగ్గరికి రాలేదు? ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. ఏ గారు వస్తుందని చెప్పారు. కాకా అదే న్యూస్ వాళ్ళు వచ్చారు, అందుకే మీకు కాల్ చేసిన. మా మాజీ సర్పంచ్ నేను వస్తున్నాను. రమేష్ నాయక. ఇప్పుడు రోడ్డు మీద కూడా ఇప్పుడు రోడ్ మొత్తం అయిపోయిందని హ్యాండ్ ఓవర్ చేసిర్రా? రోడ్ మొత్తం కాలేదండి, మేము ఆపేసినాం. ఇది క్వాలిటీ బాగాలేదని ఆపేసారు. క్వాలిటీ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇంకా మెటీరియల్ వేయాల్సింది. మట్టి మీద వేసుకుంటే వెళ్ళిపోతున్నారు అనమాట రోడ్ని. అదే. సరే, మీరు ఇప్పుడు ఏం జరగాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పాల్సింది ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యే గారు చెప్పాల్సింది ఒకటి సార్. మాకు రోడ్ మంచి ఈ కాంట్రాక్టర్ మార్చి వేరే కాంట్రాక్టర్, మాకు ఏ పార్టీకి అతీతంగా మేము మాట్లాడలేదు. మేము జస్ట్ రోడ్డు క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం అంతే. రోడ్డు మాకు మంచి క్వాలిటీ రోడ్డు వస్తే చాలా అండి, అంతే. మాకు చెప్పండి బ్రదర్, మీరేమనుకుంటారు? అంటే పెద్ద మనుషులు కదా, బాగుంటుంది. ఇంకా అంటే సార్ రోడ్ క్వాలిటీ చూడండి సార్ మీరు ఒకసారి. ఈ క్వాలిటీ, ఈ రోడ్ వేసి 3 days అవుతుందండి. చూసుకోండి ఒకసారి, మీరే చూడండి. ఇది అసలు దీన్ని ఏమంటారు? దీన్ని నాకు అర్థం కావట్లేదు సార్. ఇది పట్టుకుంటే మొత్తం మసి అయిపోతుంది. చూడండి కాస్త మీరే చూడండి. దయచేసి మాకు కాంట్రాక్టర్ మార్చి వేరే కాంట్రాక్టర్ పంపించాలండి. మేము కోరుకునేది ఒకటే, మా ఎమ్మెల్యే గారికి దయచేసి మమ్మల్ని పట్టించుకోండి. చూడండి సార్, దయచేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. అంతే చూడండి. వీడియోస్ బండి పెడతా
విధంగా కాదు సార్ మనం మాట్లాడాల్సింది మన రోడ్డు క్వాలిటీ దీని గురించి చెప్పడం కదా ఇట్లా వీక్ వస్తుంది రోడ్డు మొత్తము कांग्रेस पार्टी रो गुरु न मारे गुरे तू कैसे रो कांग्रेस पार्टी रो गुरे तू कैसे रो ఎవరన్నా ఇంతమంది మాట్లాడాను అక్క అక్క టీఆర్ఎస్ ఉన్నాగా పాత సీరలో ఏ సీరలో పంపించిండు ఇయ్యానికి రేవంత్ రెడ్డి ఏం సీరలు పంపిస్తుండు సీరలు లేకున్నా సరే ఈ రోడ్ బాగా అయిపోయాలి కదా రోడ్ కూడా బాగలేదు ఏం చేయడానికి ఈ రోడ్డు మట్టి రోడ్డు మీద నడుస్తాం మాకు వద్దేవద్దు రోడ్డు రోడ్డు అదే పెండ వేసి సాంపి చల్లినట్టు వేసిపోయారు పిడికలు వేసినట్టు సాంపి చల్లి చల్లినట్టు వాకిలు ఇది రోడ్ మొత్తం అదే వేసిపోయారు ఇది మంచిగా వేయాలని మేము గిఫ్ట్ ఇదే రోడ్ గిఫ్ట్ వేయాలంటే మళ్ళా మంచిగా వేయాలంటే మేము ఇంకోసారి